ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో అందరూ ఎంతగానో ఇష్టపడే నాటుకోడి పులుసు చాలా టేస్టీగా స్పైసీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఒకసారి రాయలసీమ నాటుకోడి పులుసును వండి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి, వావ్ సూపర్ అయితే అనేస్తారు. ఇక లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. నేనైతే 1 కేజీ నాటుకోడి చికెన్ను పసుపు పట్టించి కాల్చిన చికెన్ అయితే తీసుకున్నా అండి. ఈ చికెన్ను శుభ్రంగా 2 సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి. నాటుకోడి చికెన్ను 3-4 సార్లు కడిగితే టేస్ట్ అయితే మారిపోతుంది. ఇలా శుభ్రంగా కడిగిన చికెన్లోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల కారం వేసి చికెన్ ముక్కలకు బాగా తగిలే విధంగా ఇలా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ను హాఫ్ అన్ అవర్ దాకా మ్యాగ్నేట్ అయితే చేసుకోవాలి. ఎంత ఎక్కువసేపు మ్యాగ్నేట్ చేస్తే అంత టేస్టీగా ఉంటుంది. నేనైతే హాఫ్ అన్ అవర్ మ్యాగ్నేట్ అయితే చేసుకున్నానండి. మ్యాగ్నేట్ అయ్యేలోపు 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కనైతే పెట్టుకోవాలి. అలాగే 4 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడవుగా కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 10 లవంగాలు, దాల్చిన చెక్క ముక్కలు 4, 3 యాలకులు, 2 టీ స్పూన్ల గసగసాలు, 2 టీ స్పూన్ల ఎండు కొబ్బెర, 2 బిర్యానీ ఆకులు, 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే గుప్పెడు గోడంబి పలుకులు, అలాగే 2 టీ స్పూన్ల ధనియాలు అవైలబుల్లో ఉంటే వేసుకోవచ్చండి. నేనైతే చివరిలో ధనియా పౌడర్ని అయితే వేసాను. అయితే ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక ఇప్పుడు ఈ దినుసులు మొత్తం దూరగా వేపుకొని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ పట్టి మసాలాను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ అయితే చేసి పెట్టుకోవాలి.